సరే గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులకు అన్యులకు ఇచ్చే సందేశం ఏంటి? క్రైస్తవులకు అన్యులక క్రైస్తవులకు ఏం సందేశం ఉంటుంది, అన్యులకు ఏం సందేశం? ఇంకా గుడ్ ఫ్రైడే జరిగింది విశ్వరక్షణ యజ్ఞము. ప్రపంచ మానవాళి విమోచన కొరకు సృష్టికర్త దిగి వచ్చి ఆయన ముందుగానే ప్రవక్తల ద్వారా చెప్పించి పలికించిన ప్రకారం కొన్ని వేల సంవత్సరాలు మరి భక్త సమాజం ఎదురు చూస్తూ వచ్చిన ఆ ఎదురు చూపులన్నీ వాళ్ళ మనసులో ఉన్న ఆ నమ్మకం ప్రకారం, లేఖనాల ప్రకారం ఆ సృష్టికర్తే వచ్చి స్వయాన మన కొరకు యజ్ఞం అయ్యాడు. ఎందుకంటే ఇంకో మార్గం లేదు. మానవాళి ఎలాంటి మతాల ద్వారా, పూజల ద్వారా, తపస్సుల ద్వారా, సాధన ద్వారా నరకం తప్పించుకునే అవకాశం ససేమిరా లేదు. కాబట్టి ఇది ఒకటి యజ్ఞం ఒకటి చేయకపోతే వీళ్ళందరూ ఏకమొత్తంగా మానవ జాతి అంతా అగ్నిగుండానికి వెళ్ళి యుగ యుగాలు బాధపడడమే అని దేవుడు ఎరిగినవాడు కనుక ఆయన యజ్ఞం అయ్యాడు. అది గుడ్ ఫ్రైడే. బాధాకరమైన అనుభవాన్ని మనం గుర్తు చేసుకునే ఒక రోజు. కానీ ఆయన పొందిన బాధాకరమైన మరణం ద్వారానే మానవ జాతికి శుభాలు కలిగినాయి కనుక అది శుక్రవారం. కాబట్టి క్రైస్తవులైనా క్రైస్తవేతరులకైనా సందేశం ఒకటే, సృష్టికర్త నా కొరకు బలైనాడు అని ప్రతి వారు ఎవరికి వారే గ్రహించుకోండి ముందు. తర్వాత నీ మనస్సాక్షి నీకు ఏది మంచిదని చెబితే అది చెయ్యి. ఇప్పుడు కొంతమందికి యేసు సిలువలో మరణించి లేచాడు అనేది ఒక వెటకారంగా, ఎగతాళి, అపహాస్యానికి కారణంగా తయారైంది. అదేంటి దేవుడు అట్లా చావడం ఏంటి, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగయ్యాడు, ఇలాగ పనికి మాలిన వెటకారం మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే కొంతమంది సంస్కారవంతులు నా కొరకు ఆయన ఇలాగ బలయ్యాడా సృష్టికర్త, మృతులను ఒక పిలుపుతో లేపగలిగిన వాడు, పంచభూతాలను గద్దించి నిమ్మడింపజేయగలిగిన వాడు, గాలిని, తుఫాను, వర్షాన్ని ఆగు అంటే ఆగిపోయింది, అంత శక్తిమంతుడు ఎందుకు నా కొరకు బలయ్యాడు అని ఆలోచించి కన్నీటితో మరి పశ్చాత్తాపడి ఆయన హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకుంటున్నారు. వాళ్ళే క్రైస్తవులు. ఇప్పుడు ఈ బలిని గూర్చి తిరస్కరిస్తారు కొంతమంది. బలి అవసరమే లేదంటారు. అన్ని మతాల్లో బలి ఉందని అందరికీ తెలుసు. BC 500 ఏళ్ల నాడు గౌతమ బుద్ధుడు ఈ బలిని నిరసించి, బలిని ఆయన నిషేధించి బౌద్ధ మతం స్థాపించాడని అందరికీ తెలుసు. కానీ అసలు బలి లేనే లేదు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అంటే మనస్సాక్షిని చంపుకొని అబద్ధాలు మాట్లాడుతున్నారు. చారిత్రక వాస్తవం, అన్ని దేశాల్లో బలిపీఠాలు ఉన్నాయి, బలి కర్మకాండ ఉంది. మరి వీళ్ళు లేదంటున్నారు కనుక బలిని గురించి ఒక్కొక్కడు ఒక్కో రకంగా రెస్పాండ్ అవుతున్నాడు. ఒకటే చెప్తాను ఈ సందర్భంగా, బలిని చూసి నవ్వేవాడు ఎటువంటి వాడంటే, ఒక అమ్మ, ఒక మాతృమూర్తి ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో యాతన పడుతుంది, ప్రసవ వేదన పడుతుంది. ఆమె కేకలు, ఏడుపులు, పెడబొబ్బలు, బాబోయ్ నేను తట్టుకోలేను అని ఎంత బాధపడతారో స్త్రీలు ప్రసవ సమయంలో. ఇంత బాధపడి నాకు జన్మనిచ్చావా అమ్మా, ఆ దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ నువ్వు కనిపించేవు దేవతవమ్మా అని అమ్మని దేవతలాగా ఆరాధించి పూజించినంత పని చేసి, ఆమెను దేవుడైతే కనిపించాడు, ఆయన ఆరాధించుకుంటాం ఆత్మలో, ఈమె కనబడే దేవత అని అంత గౌరవించుకునే సజ్జనులు, సంస్కారవంతులు ఉన్నారు. ఈ కొంతమంది వీళ్ళు బలిని చూసి ఏడ్చేవాళ్ళు, వెటకారం చేసేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, అన్ని బాధలు పడ్డదా ఆమె, తెలివి తక్కువ స్త్రీ ఎందుకు అన్ని బాధలు పడాలి? ఏ చెట్ల పసరో దాగితే గర్భము రాగానే ఏ పసరో దాగేస్తే ఆ పసి ప్రాణం చచ్చిపోయేది, వెళ్ళిపోయేది కదా. అబార్షన్ చేసుకోకుండా, ఆ బాధను అవాయిడ్ చేయకుండా
ఇన్ని బాధలు పడి పెడబొబ్బలు కేకలు ఈ బాధంతా పడి కనాలా? శిశువుని కనడానికి ఇంత బాధలు పడి తెలివి తక్కువది ఏదైనా ఇంత మంది వేసుకుంటే పోయేదానికి గర్భమే పోతుంది కదా, ఈ ప్రసవేదన ఉండదు కదా అని వెటకారం చేసిన మూర్ఖులు ఎలాంటి వాళ్ళు, యేసు శిలువ యజ్ఞాన్ని చూసి నవ్వే మూర్ఖులు కూడా అటువంటి వాళ్ళు. ప్రసవ వేదన పడి ఒక తల్లి శిశువుకు జన్మనిస్తుంది. శిలువలో వేదన పడి పరమాత్ముడు కోట్ల మందికి నూతన జన్మనిచ్చి ద్విజులుగా చేశాడు. ఈ మహా ఉదాత్తమైన విషయాన్ని ఒక ప్రసవ వేదనతో యేసయ్యే పోల్చాడు. అంటే అనేక మందిని జన్మను ఇచ్చే, నూతనంగా జన్మింపజేసే వేదన శిలువ వేదన. కనుక ఆయన పట్ల ఆరాధన పెరగాలి. సజ్జనుడైతే, సంస్కారవంతుడైతే, సర్వశక్తివంతుడు అయిన నీవు నా కొరకు ఇన్ని బాధలు పడ్డావా తండ్రి అని ఆయన మీద ఆరాధన పెంచుకోవాలి. కానీ ఇంత చేతగాని వాడా, ఇతనేం దేవుడు అనేవాడు శిశువుకు జన్మనివ్వడానికి వేదన పడ్డ తల్లిని ఎగతాళి చేసిన మూర్ఖునిలాగా ఉన్నాడు. కాబట్టి ఈ మూర్ఖులు ఇక్కడ కన్ను మూసి నిత్యత్వంలో కళ్ళు తెరవగానే తెలుస్తుంది. వీళ్ళు కల్పించుకున్న దేవతలన్నీ ఒక్కటి అడ్రస్ ఉండదు అక్కడ. ఆర్కియాలజీ ప్రకారం నిరూపించబడ్డటువంటి ఏదెను తోట, నోవహు జలప్రళయం, బాబెలు గోపురం, ఈ కథలన్నీ కలిపి మనకు చూపించిన యేసు ఒక్కడే అక్కడ ఉంటాడు, ఇంకెవరు ఉండరు. ఈ మూర్ఖత్వానికి వీళ్ళు నిత్యత్వం అంతా ఫలితం అనుభవిస్తారు అగ్నిగుండంలో. కాబట్టి అన్యులకైనా క్రైస్తవులకైనా ఇచ్చే సందేశం ఏంటంటే, మన కొరకు యజ్ఞమై చిత్రవధలు అనుభవించి పరిశుద్ధ దైవరక్తాన్ని కాచి మరణించి లేచిన ఆ పరమాత్ముడైన యేసుని రెండోసారి సిలువేసిన మాటలు మాట్లాడొద్దు. ఆయన మళ్ళీ బాధ పెట్టే ఆలోచనలు మీరు ఆలోచించొద్దు. యథార్థంగా ఆలోచించండి. యేసుని మళ్ళీ బాధ పెట్టొద్దు. నేను ఎలా బ్రతికితే ఆయన సంతోషిస్తాడు, ఆయన పడ్డ ఆ శిలువ శ్రమ నాకు ప్రయోజనకరం కావాలంటే నేను ఏం చేయాలి? నేను మారు మనసు పొందాలి, నీటి బాప్తిసం పొందాలి, ఆయన చూపిన మార్గంలో నడవాలి, ఆయనను ఇంకా 10 మందికి పరిచయం చేస్తూ బ్రతకాలి. ఇది ఎవరికైనా, మనిషి అన్న ప్రతివాడికి సందేశం. క్రైస్తవులు కానోళ్ళకైతే యజ్ఞ పురుషుడు క్రీస్తయ్య అంగీకరించండి. ఆయన గురించే వేదాలు, సకల మతాల ప్రాచీన గ్రంథాలు చెప్పినాయి అని వాళ్ళకి సందేశం ఇస్తాం. సంస్కారవంతులైతే వింటారు, వెకిలిగా నవ్వే అపహాసకులైతే, సంస్కారహీనులైతే ఇట్లా చచ్చిపోయాడు వీడేం దేవుడు అంటాడు, తల్లిని దూషించిన కొడుకులాగా. వీడు అన్నట్టు ఆమె ముందే ఆపరేషన్ చేసుకుంటే వీడే ఉండడు నవ్వడానికి. నీ ఉనికే ఆ వేదన మీద ఆధారపడి ఉందంటే, ఆమె వేదన పడి కన్నందుకు ఆమెను గేలి చేసే కొడుకులాగా శిలువ శ్రమలను చూసి వెటకారం చేసి అల్ప బుద్ధి గల వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళ రాత వాళ్ళే రాసుకుంటున్నారు, దేవుడు రాయడంలే. అగ్నిగుండంలో నేను బ్రతుకుతానికి యుగ యుగములు అని రాసుకొని వెళ్ళిపోతున్నారు. పోనీయండి. ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళైతే రోజు ఒక్కరికైనా ఈ యజ్ఞాన్ని గూర్చి చెప్పని వాడు మంచి క్రైస్తవుడు కాదు, అసలు మంచి మనిషే కాదు. ఈజ్ నాట్ ఈవెన్ గుడ్ హ్యూమన్ బీయింగ్. కనుక మానవత్వం ఉన్న క్రైస్తవులందరూ తప్పక సువార్త ప్రకటన కొరకు జీవితాలు పునరంకితం చేసుకోవాలి. అది విశ్వాసులైన క్రైస్తవులకు సందేశం. ఓకే సార్.